ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. వెల్కమ్ టు పెప్టాక్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాం. మరి ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో మరి ద్రాక్ష రసం ఇవ్వడం వారికి సాంప్రదాయం. ఆ వివాహం పూర్తి కాకముందే మరి ద్రాక్ష రసం అయిపోయింది. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క వివాహం వచ్చిన వారందరికీ మరి ద్రాక్ష రసం ఇవ్వలేదో ఆ వివాహము అనేది ఫెయిల్ అయిపోయినట్లు, ఆ వివాహానికి ఒక చెడ్డ పేరు. అటువంటి సమయంలోనే ఆ వివాహం యొక్క ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు బాధపడడం ప్రారంభించాడు. మరి ఎలాగ మా జీవితం, ఎలాగ యొక్క వివాహాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలి అని ఆ యొక్క లోటును ఎవరు మరి పూర్తి చేస్తారని వాళ్ళు బాధపడుతున్నారు. అటువంటి సమయంలోనే ఆ వివాహానికి అద్భుతంగా యేసు ప్రభుల వాళ్ళు మరి పిలువబడ్డాడు. మరి యేసు ప్రభుకి యొక్క విషయం తెలిసింది. వెంటనే యేసు ప్రభు మరి అక్కడ ఏవైతే మరి వ్యర్థంగా ఉన్నటువంటి ఆ కుండల్లో నీళ్లు ఉన్నాయో మీరు ఆ నీళ్లను ముంచుకొని పోండి అన్నారు. ఆ నీళ్లు ముంచుకొని వెళ్ళినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడింది. చూడండి, ఆ వివాహం అద్భుతంగా దీవించబడటానికి కారణం ఏమంటే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడటానికి కారణం ఏమంటే యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి యేసు ప్రభు ఉంటే అది ఏ లోటైనా కానీ ఆయన దాన్ని క్లియర్ చేస్తాడు. అది ఏ సమస్య అయినా కానీ యేసు ప్రభు దాన్ని క్లియర్ చేస్తాడు. అందుకే ఈరోజు ఆ కానా పెళ్లి విందుకి యేసు ప్రభుని వాళ్ళు ఆహ్వానించారు. ఈరోజు నీ జీవితంలోకి యేసు ప్రభుని ఆహ్వానించు. ప్రభువా, నా హృదయంలోకి రా అని. అది ఏ లోటైనా, అది ఉద్యోగమా, వివాహమా, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏదైనా కానీ యేసు ప్రభు దాన్ని క్లియర్ చేస్తాడు. ఆ యొక్క వివాహాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినట్లు నీ జీవితాన్ని కూడా యేసు ప్రభు అలాగ ముందుకు తీసుకెళ్తాడు. మరి అలా మన జీవితం ఉండాలంటే మనం చేయవలసింది ఒక్కటే, ఈరోజు యేసు ప్రభుని ఆహ్వానిద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.